స్వాగతం, సుస్వాగతం. భావితరం వీడియో ఛానల్. ఈరోజు మీకు ఆందోళన ఎందువలన వస్తుంది? దానికి మనం నివారణ ఉపాయాలేంటి మాట్లాడదాం, రైట్? ఆందోళన అంటే యాంగ్జైటీ అంటాం మనం, రైట్? సో 5 కారణాలు ఏంటి? ఆందోళన రావడానికి 5 కారణాలు ఏంటి? 3 నివారణ ఉపాయాలు ఏంటి? మీకు ఈరోజు మాట్లాడతాను నేను. ఎందుకు అంటే ఒక అమెరికాలోనే చూసుకుంటే దాదాపు 31%, 31% పాపులేషన్కి యాంగ్జైటీ డిజార్డర్ ఉందని తేలింది. ఎంతోమంది మెడికేషన్స్లో అలా కూడా ఉంటున్నారు. ఈరోజు ఇది ఒక మహమ్మారిలాగా తయారవుతుంది. బట్ గుడ్ న్యూస్, శుభవార్త ఏంటంటే ఇది ఒక రోగం కాదు. ఇది చాలా సులభంగా మనం దీని బారి నుంచి బయటపడొచ్చు. మనం ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం ఉందన్నమాట, రైట్? సో ఈ వి- ఆ విషయాలు ఏంటి తెలుసుకునే ముందు ఒకసారి మా భావితరం వీడియో ఛానల్ అండ్ ఫర్ వెల్నెస్ లివింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరంతా ఎలా మాకు సహాయపడతారని చెప్తాం. సో 1 మిలియన్ ప్రజలకి ఆరోగ్యం కానీ సంపద కానీ చేయడానికి కోసం అనేది సమాచారం అందించి సహాయం చేయాలని ఈ 31 డిసెంబర్ 2024 వరకు కావాలని కంకణం కట్టుకున్నాం. మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని మేము ఉద్దేశిస్తున్నాము. ఓకే. సో 5 కారణాలు ఏంటి ఆందోళన, యాంగ్జైటీ కోసం అనేది? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ ఆర్ 100% అనే మాట్లాడతారు. అంటే సపోజ్ లెట్స్ మీ లైఫ్ అలా సాగిపోతుంది. ఎవరో వచ్చేసి ఒక ఐడియా చెప్పారనుకోండి, అరే ఇది కూడా చేస్తే బాగుంటుంది కదా అంటే, ఓ నేను చాలా బిజీ ఉన్నానండి, టైం లేదండి, లేక నాకు ఆ సబ్జెక్ట్ తెలియదండి, లేకుంటే ఏదైనా చేస్తే నేను అంత 100% చేస్తాను, లేకుంటే చేయనండి, రైట్? హాఫ్ హార్టెడ్లీ సగం సగం చేయడం నాకు ఇష్టం లేదంటారు. ఆలోచించండి ఒకసారి మీరు జాగ్రత్తగా. మీరు దేన్ని 100% చేస్తున్నారు? సపోజ్ మీరు ఒక కొడుకు కావచ్చు, ఒక కూతురు కావచ్చు, లేక ఒక కోడలు కావచ్చు, లేక భార్య కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉన్నాం కదా. లెట్సే మీరు ఫాదర్ అనుకోండి. మీరు 24 అవర్స్ ఫాదర్గా ఉంటున్నారంటే, 24 అవర్స్ ఫాదర్గా ఉంటున్నారు. కానీ మీరు ఒక వ్యాపారం చేయడము, ఒక ఉద్యోగం చేయడం పోతే ఆ 10 గంటలు 12 గంటలు ఏం చేస్తున్నారు మరి మీరు? ఒక ఎంప్లాయీగా మారిపోతున్నారు. ఒక వ్యాపారస్తునిగా మారిపోతున్నారు, రైట్? అంటే ఇక్కడ 100% చేస్తామనంటే అదొక రకమైన ఆందోళనకొస్తది. ఏంటంటే, అరే! ఇవన్నీ ఆల్రెడీ చేస్తున్నాం గదా! అవి చేయలేకపోతామేమో అని ఊహించుకొని నేను చేస్తే 100% చేస్తానండి, లేకుంటే చేయను అంటారు కదా! సో, అది కాదు మీరక్కడ కావాల్సింది. మనకెవరైనా ఒక సలహా ఇస్తే, ఒక ఐడియా ఇస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల విలువ ఏముంది? లేక మనకున్న ప్రస్తుతం వాల్యూస్‌కి, మన విలువలకి దానికి ఏమైనా సహకారం జరుగుతుందా లేదా? అలాంటివి ఆలోచించాలి మీరు. అదొకటి. ఇంకొకటేంటంటే ఆహ్, పోస్ట్‌పోన్ చేస్తుంటాం. ప్రోకాస్టినేషన్ అంటాము. లేకుంటే అవాయిడ్ చేస్తుంటాం, రైట్? సపోజ్ ఇప్పుడు చిన్నప్పుడు ఎలాగంటే పేరెంట్స్ నన్ను ఎక్కడన్నా పెళ్ళికి గానీ, లేకుంటే ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు మొహమాటం ఉండేది. నేను రాను అనేవాడిని. సిగ్గుపడేవాడిననమాట. నేను రాను అని తప్పించుకునేవాడిని. అవాయిడ్‌నెస్ అంటే తప్పించుకోవడం. లేదంటే పోస్ట్‌పోన్ అంటే తర్వాత చేస్తాను, చూస్తాను అని ఆలోచించడం. ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతాయంటే ఆ టైం వచ్చేసరికి ఏమవుతది? ఆందోళన పెరిగిపోతది మీకు. అరే! చేయలేదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ సే మనము జాబ్ చేస్తున్నారనుకోండి. ఆఫీస్‌లో మీకు మీ మేనేజరు ప్రాజెక్ట్ ఇచ్చాడు. రేపు సాయంత్రం వరకు డెలివరీ ఇస్తాను మీరు ప్రామిస్ చేశారు. ఈరోజు రేపు ఏదో పనులొచ్చాయి. సంథింగ్ వాటెవర్ ఇట్ ఈస్ మీరవి వదిలేసారు. పక్కన పెట్టారు దాన్ని. ఆ టైం వస్తున్న కొద్దీ మీలో ఆందోళన మొదలవుతది. యాంగ్జైటీ మొదలవుతది, రైట్? సో, అది జరగకుండా ఏంటంటే మన దగ్గర ప్లాన్ ఉంచుకొని, ఆ ప్లాన్ ప్రకారంగా చేసుకోవాలి. మనము ఇప్పుడు ఆఫీస్‌లో గానియండి, ఎక్కడైనా మనం ఆ కమిట్మెంట్ ఇచ్చేసినప్పుడు దానికి కరెక్ట్‌గా ఆలోచించి ఇవ్వడం చేయడం వల్ల ఏమవుతదంటే మీకు సులభంగా అవుతది. కానీ అది చేస్తానండి. ఇప్పుడు సపోజ్ మీ బాస్ వచ్చేసి ఒక పని అడిగాడు మిమ్మల్ని. "రేపు చేస్తావా?" చేస్తానండి." మీరు మైండ్‌లో మీకు క్లియర్‌గా తెలుసు మీరు చేయలేరని. లేదండి రేపు కాదు, రేపు 3 డేస్ పడతది, 5 డేస్ పడతది మీరు చెప్పారనుకోండి, మాట్లాడుకున్నారనుకోండి, ఈ ఆందోళన అనేది ఉండదు.
మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. రేపు బాస్ అటు కాస్తుంటే మీరు ఇట్లా పరిగెత్తాల్సిన అవసరం లేదు. రైట్? స్టూడెంట్స్ అనుకోండి అలాగే హోంవర్క్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానీ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, సేమ్ సిచ్యువేషన్ అవుతూ ఉంటుంది. రైట్? దెన్ ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళ అప్రూవల్ కావాలి. మన అమ్మ గాని, నాన్న గాని, లేకపోతే ఫ్రెండ్స్ గాని, "అరే! నేను ఇది బాగా చేశానా? అది చేశానా? ఇది చేశానా? ఈ డ్రెస్ బాగుందా? ఈ జాబ్ బాగుందా?" వాళ్ళ అప్రూవల్ కాదు. ఫస్ట్ మీకే మీరు ఒక స్వంతంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. గుడ్ అండ్ బ్యాడ్. ఆ తర్వాత అవసరమైతే మాత్రమే సహాయం తీసుకోవాలి. ప్రతి చిన్నదానికి తీసుకోకూడదు. అంటే వాళ్ళని వదిలేయొద్దనో, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వద్దనో, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని చెప్పట్లేదు నేను. కానీ మీరు బాగా ప్రతి చిన్న విషయంలో కూడా చూడకూడదు. అండ్ ఇంకొకటేంటంటే ఒకసారి, 2 సార్లు అడగాలి మనం కొత్తగా చేసినప్పుడు. తర్వాత లైఫ్ లాంగ్ అడగాల్సిన అవసరం లేదు. దాంట్లో మీరు గ్రాడ్యుయేట్ అయిపోవాలి. ఇంకా వేరే దాని గురించి అడుగుతూ ఉండాలి. రైట్? అలా అనమాట. ఇంకోటేంటంటే టూ మచ్ ఆఫ్ ఇమాజినేషను లేదంటే చాలా నెగెటివ్ థింకింగ్ ఉంటుంది ఒక్కోసారి. రైట్? యాక్చువల్‌గా ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకున్నాను. నాకది టైంకి దొరకలేదు. ఏదో ఒక సినిమాలో ఐ థింక్ అది వెంకటేష్ గారి సినిమా అనుకుంటా. బ్రహ్మానందం గారు కార్ ఏదో చెడిపోతే లిఫ్ట్ అడిగి సంథింగ్ ఏదో ఉంటది. రోడ్డు మీద లాక్స్ ఏస్తాడు వాడు. డోర్‌లన్నిటికి లాకేస్తాడు. ఇంజిన్ మీద అది కార్ పాడైపోతది. బట్ ఇంజిన్ మీద ఒక బండ బట్టి కొట్టేసి మళ్ళీ దానికి గూడా లాకేస్తాడు వాడు. రైట్? అంటే అతి జాగ్రత్త. అరే! కారు పాడైపోయింది. ఎవడు పట్టుకెళ్ళాడు ఫస్టు. రైట్? మీరు దానికున్న లాకులు కాకుండా ఎక్కువ లాకులేశారు. ఆ తర్వాత ఇంజిన్ కూడా ఇంకా పాడు చేస్తున్నారు. రైట్? అంటే టూ మచ్ ఆఫ్ ఇమాజినేషన్ అవుతుంటది. టూ మచ్ ఆఫ్ నెగెటివ్ థింకింగ్ అది మీరు మానేయాలి. అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి లెట్స్ సే మీరు కొంతమందుంటారు ఏదో వంట చేస్తున్నారనుకోండి. సపోజ్ సంథింగ్ ఏదో ఫోన్ కాల్ వచ్చింది. లేక మీకేదో సామాను అవసరం ఉంది. బయటకి షాప్‌కెళ్ళాల్సిన అవసరం వచ్చింది. సడెన్‌గా అక్కడికి పోగానే గుర్తొస్తది. అరే! స్టవ్ ఆపేసానా నేను? పీకుతూ ఉంటది. రైట్? టూ మచ్ ఇమాజినేషన్ అయిపోతుంటది. లేదు అంటే ఏమంటారు? తాళం సరిగ్గా వేశానా? ఇలాంటి మీకు ఆలోచనలున్నప్పుడు నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్ మీరేం జేయాలంటే, తాళం వేయండి. ఒకసారి చూడండి. ఓహ్! వేశాను. తాళం వేశాను. ఆల్ గుడ్ అనుకోని మీరు బయటికెళ్ళిపోయారనుకోండి. మీకు ఆ సిట్యుయేషన్ రాదనమాట. రైట్? ఇంకొకటేంటి మరి? పీపుల్ ప్లీజింగ్. వేరే వాళ్ళను మనము ఆహ్, వేరే వాళ్ళ కోసం మనం బ్రతకడం అన్నమాట. అలాంటి పనులు చేయకూడదు. ఓహ్! నేను ఇలా చేస్తే వాడికి నచ్చుతది. నేను అలా చేస్తే వీడికి నచ్చుతది. ఎస్పెషల్లీ వుమెన్స్ అలా చాలా ఉంటారంటారు. అంటే వేరే వాళ్ళ కోసం మనం జీవించడం కాదు. మన కోసం మనం జీవించడం నేర్చుకోవాలి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏందంటే, ఈ యాంగ్జైటీ, ఆందోళన అనేది వచ్చేస్తది. అమెరికాలో ఈరోజు ఒక 31% ఉన్నారంట. ఇండియాలో గూడా అలాగే ఎంత పర్సెంట్ ఉంది కరెక్ట్ తెలీదు గానీ, అలాగే చాలా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆహ్, బట్ గుడ్ న్యూస్ శుభవార్త ఏంటంటే ఇది ఒక రోగం అనేది కాదండి. దీన్ని మనం ఈజీగా తీసేయొచ్చు. 5 కారణాలు మీకు చెప్పాను. మరి 3 కారణాలు 3 నివారణోపాయాలు కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఆహ్, ఇప్పుడు ఆహ్, ఇండియాలో కూడా ఉన్నాయనుకుంటున్నా. ఇప్పుడు అమెరికాలో ప్రతి బిల్డింగ్‌కి స్మోక్ డిటెక్టర్‌ని పెడతారు. అంటే ఒకవేళ మనం అక్కడ లేనప్పుడు ఫైర్ గనుక ఏదైనా జరిగితే అది డిటెక్ట్ చేసి మనకు అలారం ఇస్తది. రైట్? బట్ అది ఫైరు అంటే ఇల్లు కాలిపోతుందా, బిల్డింగ్ కాలిపోతుందా అని ఇస్తుందా, ఎందుకిస్తుందో తెలీదు. పొగ కనపడితే చాలు. పొగ వాసన గాని, పొగ గాని కనపడితే పొగొస్తే చాలు అది ఇచ్చేస్తది. సపోజ్ మనం ఇంట్లో ఏదో చిన్న ఫ్రై చేస్తున్నామనుకోండి, డీప్ ఫ్రై చేస్తున్నామనుకోండి, లేదంటే ఒకటేదో పెట్టేసి పెనం మీద పెట్టేసి రొట్టేసాము, మర్చిపోయాము. అది పొగొస్తుంది. అయినా గాని అది అలారం ఇస్తది. యాంగ్జైటీ గూడా ఏందంటే, ఇట్లా ఫాల్స్ అలారం తప్పుడు అలారం వస్తుందనమాట. అంతే మీకు. ఎందుకంటే, టూ మచ్ ఆఫ్ ఆలోచించడం గాని, కొన్ని మనం మెళకువలు, ప్లానింగ్ చేయకుండా. అయితే 3 నివారోపణాయాలేంటి అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఏందంటే, బీయింగ్ అబ్జర్వెంట్. అంటే, మనము కొంచెము అంటే, ఇది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే, ఏ చిన్న ఉన్నా గాని, ఉపయోగం ఉన్నా గాని, లాభం ఉన్నా గాని సంతోషపడాలి. అంతేగాని, ఈ చిన్నదాన్ని పెట్టుకొని, దీన్ని గుర్తించకుండా, ఆ పెద్దది నాకు లేదు అనే భావన ఉండకూడదు మనకి. అది ఆందోళన క్రియేట్ చేస్తది మీకు. ఎందుకంటే, ఏ చిన్నదున్నా గాని, పెద్దదున్నా ఏదున్నా మీకు ఫస్టు మీ దగ్గర ఉన్నది ఏంటి? మీ దగ్గర బాగున్నదేంటి? అది చూడాలి మీరు. లేని దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. మీరున్న దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. ఇంకొకటేందంటే టచ్, ఫీలు, స్మెల్ ఇలాంటివి. అంటే మనము చుట్టుపక్కల చూసినప్పుడు అరే! ఆ చెట్టు ఎంత బావుంది. అరే! ఈ కలర్ ఎంత బావుంది. ఈ షూ బావుందా? ఈ కార్ బావుందా? అనుకోవాలి. అంతేగాని అవి పోతుంటే అట్లా పోతుంటే ఏమాత్రం మనకు పట్టించుకోని లాగా జీవచ్ఛవంలాగా బ్రతకకూడదనమాట. అబ్జర్వెన్స్ కావాలి.
రైట్? ఇంకొకటి స్లో డౌన్ టు స్పీడ్ అప్ అంటాం మనం. ఏంటంటే అది మన మొబైల్ ఫోన్ ఉందనుకోండి, రైట్? మొబైల్ ఫోన్ ఉంది మీ దగ్గర. అది ఛార్జ్ లేదనుకోండి, మీరు వాడలేరు కదా! అప్పుడేం చేయాలి? మీరు ఛార్జ్‌లో పెట్టినప్పుడు స్లో డౌన్ అవుతారు. అంటే వాడుకోలేరు మనం. అలాగే లైఫ్‌లో కూడా స్లో డౌన్, స్మెల్ ద రోసెస్ అరౌండ్ ద, రైట్? వాసన చూడండి, చెట్లు చూడండి, పుట్టలు చూడండి, పక్షులు, దోమలు, ఈగలు, మీరు అలా వెళ్తుంటే ఎప్పుడన్నా మీరు చిన్న చిన్న గడ్డి చిలుకలు చూసారా? గడ్డిలో నడుస్తుంటే చెట్టు మీద? ప్రాబబ్లీ చాలా ఉండొచ్చు. బట్ మనం అటెన్షన్ పే చేయట్లేదు. నేచర్ ఎంజాయ్ చేయండి. ఎక్సర్సైజ్ చేయండి. రైట్? ఇంకొకటేంటంటే ఒక ప్రణాళిక ఉండాలి. మీరు వారానికి 2 గంటలు కూర్చొని, ఆదివారం సాయంత్రం 2 గంటలు కూర్చొని మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీకెంతో ఆందోళన అనేది తగ్గిపోతది. చాలా ఎక్కువగా పని కూడా చేయగలుగుతారు. ప్రొవైడెడ్ మీరు ప్లాన్ చేసి దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే. పేపర్ మీద పెట్టేస్తే పనులవ్వవు. ప్లాన్ రాసేస్తే పనులవ్వవు. బట్ పేపర్ మీద రాయాలి. మైండ్‌లో పెట్టుకోకూడదు. మనం ఏందంటే క్యాలెండర్, అంటే మన గూగుల్‌లో క్యాలెండర్ ఇలాంటివి ఉన్నాయి కదా! దాంట్లో రిమైండర్స్ పెట్టేసుకొని, రైట్? మీరు వాడుకోవాలి. ఆ రిమైండర్ రాగానే ఆ పని చేసేసేయాలి. ఇప్పుడు చేస్తాను, చూస్తానంటే కలవది. రైట్? ఇంకోటేందంటే సింపుల్ అసల 1 మినిట్ మెడిటేషన్ అనే ఒక కాన్సెప్ట్ నేను చెప్తాను మీకు. చాలామంది మెడిటేషన్ చేయాలంటే, ధ్యానం చేయాలంటే ఇలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి, ఇవన్నీ చేయాలి. అవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను తప్పు పట్టట్లేదు. కానీ ఈ ఆందోళన ఫిక్స్ చేయడానికి ఏందంటే, క్విక్ ఫిక్స్ ఏందంటే, మీకు అవకాశం దొరికినప్పుడల్లా, వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరేం చేస్తారంటే ఎన్నో సార్లు 1 మినిట్ మెడిటేషన్. ఇప్పుడు మనకేం పని కాలేదు. సపోజ్ మీరు ఒక దగ్గరికి ఎక్కడికో వెళ్లారు. వెయిట్ చేస్తున్నారు. ఏం పని లేదనుకోండి. క్లోజ్ యువర్ ఐస్ ఆర్ జస్ట్ మీకు మీరే హ్యాపీ మూమెంట్‌ని గుర్తు చేసుకోండి. లేదంటే ఏం ఆలోచించకండి. జస్ట్ అలా చూస్తూ ఉండండి. ఏదో ఒక ఐటెమ్ మీద ఫోకస్ చేసి అట్లా చూస్తూ ఉండండి. మైండ్‌లో ఏమన్నా ఆలోచనలు రావచ్చు. వదిలేయండి అవి పట్టించుకోకుండా. రైట్? సో, అదేందంటే మనం అప్పుడప్పుడు ఏమంటారంటే చాలా అలసిపోయినప్పుడు నేను క్యాట్ నాప్స్ తీసుకుంటానంటే 5 మినిట్స్, 10 మినిట్స్ పడుకుంటానని రోజు 2, 3 సార్ల నాకు చాలా రిఫ్రెష్ అవుద్దంటారు గదా! మీరు కూడా ఈ 1 మినిట్ మెడిటేషన్ అప్పుడప్పుడు చేస్తున్నప్పుడు, రోజు ఒక 5, 6, 10 సార్లు చేస్తున్నప్పుడు మీ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతది. మీ మైండ్‌లో ఉన్న ఆలోచనలన్నీ వెళ్ళిపోతుంటాయన్నమాట. ఇవన్నీ రావడానికి కారణాలేంటి తెలుసా? మనం ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్విరాన్మెంట్. సోషల్ మీడియాలు. సోషల్ మీడియాలో రీల్ లైఫ్ ఉంటది. రియల్ లైఫ్ లేదు. వాళ్ళు ఏ బొమ్మలు పెడతారో, ఏ కార్లు కొంటారో, ఏ వెకేషన్ చేస్తారో, అది ఎందుకు చేస్తారో తెలవదు. వాళ్ళవా కాదా తెలవదు. బట్ మనం అరే! వాడికి అంత అయిపోయింది. మనకింత అయిపోయింది కాదు. మీరే పరిస్థితిలో ఉన్నారో, వాడే పరిస్థితిలో మనకు తెలీదు లైఫ్. మీరు ఆ లెవెల్‌కి ఎదగాలనేది మీకు అవసరమా? ఉందా? నీడ్ ఉందా? దానికోసం మీరు ప్రణాళిక ఏర్పాటు చేసుకొని పని చేయండి. మీరు వెళ్ళిపోతారక్కడికి కావాలంటే. ఆ ఎత్తు ఎదుగుతారా? ఉన్నత శిఖరాలకి ఎదుగుతారు. రైట్? సో, ఇక్కడ 3 ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏందంటే అవేర్‌నెస్. ఏమి జరుగుతుంది మన చుట్టుపక్కల గ్రహించండి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్లాన్ చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టండి. 1 మినిట్ మెడిటేషన్ వీలైనన్ని సార్లు రోజు చేస్తుండండి. సో దట్ మీకు ఈ యాంగ్జైటీ, ఆందోళన నుంచి మీరు బా బయటకొస్తారు. మీరు ఉన్నత శిఖరాలకు ఎదుగుతూ, ఆరోగ్యంగా జీవిస్తూ, నలుగురికి రోల్ మోడల్‌గా ఉంటారనే ఉద్దేశంతోటి ఈ వీడియో ముగిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే తప్పకుండా మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ ప్రపంచానందరికీ దీన్ని షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ హెల్త్, ఇలాంటి సిట్యుయేషన్‌లన్నిటికంటే వచ్చే వారం మేము ఒక న్యూ వీడియో అప్‌లోడ్ చేయబోతున్నాము. ఐ విల్ షేర్ దట్ అండ్ మీకు చెప్తాను నేనది ఏంటనేది. ఓకే. సో, హెల్తీ లివింగ్ అనే ఒక వీడియో చేయబోతున్నాము. 16% పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలా మీకు? ఆర్ మీరు చేస్తున్న పనులు చిన్న మార్పులు చేసి ఒక 10 సంవత్సరాలు ఆరోగ్యకరంగా ఇంకా ఎక్కువగా జీవించాలని మీకుందా? అయితే మా వీడియో ఛానెల్‌కి తక్షణమే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కూడా సైన్ అప్ చేయండి. మీకు మీ గ్రూప్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీకి, ఈ ప్రపంచాన్ని అందరికి షేర్ చేయండి. ఇది కనీసానికి ఈ విషయము చాలా రీసెర్చ్ చేసి ఎంతో ఉపయోగకరమైన విలువైన సమాచారం ఇది. కనీసానికి ఒక 10,00,000కి ఈ ఇన్ఫర్మేషన్ చేరాలనే ఉద్దేశంతోటి ఒక డీటెయిల్ వీడియో చేయబోతున్నాం త్వరలో. సో, ఇంతటితోటి సెలవు.